అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరోవైపు ప్రజలను గోస పెట్టుకుంటూ విజయోత్సవాలు జరుపుకుంటుంది కాంగ్రెస్. దీనికి సంబంధించి మనం మరింత సమాచారం తీసుకుందాం. మా ప్రతినిధులు సూరజ్ మనకి హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా రవికాంత్ వరంగల్ నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, నిజంగా ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి అని చెప్పేసి ఏమి చేయలేదు అనే విషయానికి సంబంధించి పూర్తి చిట్టా విప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఎవరిని అడిగినా కూడా ఏం చేసింది అని అంటే వాళ్ళే అన్ని లిస్ట్ అంతా ఏకరువు పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజలంతా గోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటా ఆ ప్రజల మీద దౌర్జన్యం చేసుకుంటా ఎందుకు విజయోత్సవాలు అనే ఒక ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఇవాళ తలెత్తుతోంది. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. హామీలు అమలు చేయలేదు, కానీ అక్కడ పక్క రాష్ట్రానికి పోయి అమలు చేసినామని చెప్పుకుంటారు. మోదీని రమ్మనని అడుగుతారు. ఇవాళ కూడా మాట్లాడుకుంటా మేము ఏం చేసినామో మేము చెప్తాం రండి అని అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. స్వేచ్ఛ, దీనికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించి లేదా ముఖ్యమంత్రికి సంబంధించి చూసుకుంటే కనుక పని తక్కువ అయిపోయింది. ఈ ప్రగల్భాలు పేలడము లేదా తిట్ల దండకం అందుకోవడం ఎక్కువైపోయిందని చెప్పాల్సి ఉంటుంది. మాటలు ఎక్కువైపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆరోపణనే విశ్లేషకుల నుంచి స్పష్టంగా వెలువడుతుంది. ఇక ఉత్సవాలకు సంబంధించి చూసుకుంటే కనుక 100 రోజుల్లో ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే 100 రోజులు దాటి ఇవాళ 365 రోజులు కూడా దగ్గర పడుతుంది. అంటే సంవత్సరం కావస్తుంది. సంవత్సరం కావస్తున్నా కానీ ఇప్పటి వరకు 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలుకు గతి లేదు. అలాగే ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఎన్నికల సందర్భంగా వాటికి కూడా అతిగతి లేని పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కిపోయాయి. కానీ ఈ ఏడాది కాలంలో ఏమో సాధించామని చెప్పేసి విజయోత్సవాలకు ప్రభుత్వం సిద్ధమవడం చాలా దారుణమైన పరిస్థితి. ఇది విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా 45 రోజుల పాటు విజయోత్సవాలు అని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుగా మనకు అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం బట్టి తెలిసింది. ఆ తర్వాత దీన్ని కొంత వాయిదా వేసుకున్నారు. అంటే నవంబర్ 14 నుంచే ఈ ఉత్సవాలను చేయాలని చెప్పేసి ముందుగా అనుకున్నా కానీ తర్వాత దీన్ని కొంత కుదించినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అసలు ఎందుకు ఈ సంబరాలు జరుపుకోవాలి, ఉత్సవాలు జరుపుకోవాలి, ఇవి విజయోత్సవాలు కాదు విఫలోత్సవాలు అని చెప్పేసి కూడా ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ హామీకి కూడా ఏ గ్యారంటీకి కూడా ప్రభుత్వం ఇదమిద్దంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి లేవు. అందుకు సంబంధించి ఖజానా కూడా ప్రభుత్వానికి దోహదకారిగా ఉండటం లేదనేది ప్రత్యేక పరిస్థితి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ కానీ గ్యారంటీ కానీ దిక్కు దివాణం లేకుండా పోయాయి. మరి ఉత్సవాలు ఎందుకు అన్న ఒక ప్రశ్న తలెత్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి లేదా అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎట్లా ఉంది అని అంటే ఈ ఏడాది కాలంలో మేము చేద్దామనుకున్న దానికంటే ఎక్కువ చేశాము, అందుకే ఉత్సవాలు చేసుకుంటున్నాం అనే ఒక సమాధానం వస్తుంది. అసలు ఏడాది కాలం కాదు కదా, వాళ్ళు పెట్టుకున్న గడువు కేవలం 100 రోజులే కదా అన్న ప్రశ్న ఇక్కడ ప్రజల నుంచి ఉత్పన్నం అవుతుంది. 100 రోజుల్లో చేయాల్సిన పనులు ఏడాది గడిచినా అంటే 365 రోజులు గడిచినా కానీ చెయ్యని ప్రస్తుత పరిస్థితిలో ఉత్సవాలు మేమేదో చేశాము అనుకున్న దానికంటే ఎక్కువ చేశామనే ఒక సర్దుబాటు సమాధానం చెప్తున్నా. ప్రధానంగా ఇన్ని కోట్లు, ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఇక్కడ కేటాయించిన అక్కడ కేటాయించడం, ఇది చేస్తున్నాం అనే మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు. అయితే కీలకంగా ప్రజల మినిమం బేసిక్ అవసరాలకి సంబంధించి కొన్ని ఎక్కడైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులు విడుదల చేయకుండా ఇంకెక్కడో ఏదో చేసినామని చెప్పుకునే దాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు? అసలు ప్రజా అవసరాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుంది. మరోవైపు ప్రభుత్వం ప్రజా అవసరాలపైన దృష్టి సారిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుంది. ఈ రెండింటి నడుమ చూసుకుంటే కనుక కొన్ని ప్రాజెక్టులు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటోంది, ఎవరు అడిగితే టేకప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి అన్నారు, దాని రిజర్వేషన్ అన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు తీసుకుంటోంది, ప్రజల నుంచి ఏమైనా డిమాండ్ వచ్చిందా, వాళ్ళకు సంబంధించిన అవసరాలు దీంట్లో ముడిపడి ఏమైనా ఉన్నాయా అన్న చర్చకు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను ఎక్కించి ప్రజా అవసరాలను ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి లేనిపోరి కార్యక్రమాలను టేకప్ చేసి పబ్బం గడుపుతోంది. మరోవైపు అసలైతే సామాన్యంగా సాధారణంగా చూసుకుంటే కనుక రాజకీయాల ప్రస్తావన ఎప్పుడు ఉంటుంది అంటే ఎన్నికల సమయంలో ఉంటుంది. ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించుకోవడం, హోరాహోరికి ఆరోపణలకు దిగడం అనేది ఆ వాతావరణం ఎప్పుడు ఉంటుంది అంటే ఎన్నికల సందర్భంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత ఈ రాజకీయ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఈ రాజకీయాలను వదిలిపెట్టి కాంగ్రెస్ పాలకులు లేదా ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా పరిపాలన పైన దృష్టి సారించడం లేదు. అధికార యంత్రాంగం పైన ఆయనకి ఇంకా పట్టే బియ్యలేదనే ఒక వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. మరోవైపు పోలీస్ యంత్రాంగం పైన కూడా ప్రభుత్వం పట్టు కోల్పోతుందన్న ఆరోపణ కూడా విమర్శ కూడా వినిపిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణలుగా అసలు శాంతి భద్రతల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తున్న వైనాలను చూపిస్తున్నారు కూడా. అంటే ఒక యూనిఫామ్ సర్వీసెస్ లో ఉన్న పోలీసులు కూడా సాక్షాత్ ఇవాళ రోడ్లపైకి ఎక్కి తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఇట్లాంటి ఆందోళన జరుగుతున్నప్పుడు వాళ్ళు బందోబస్తుకు దిగాల్సి ఉంటుంది. కానీ బందోబస్తుకు బదులుగా వాళ్ళు ఆందోళనకు దిగడం పెద్ద పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాను ఇది శాంతి భద్రత సమస్యగా తలెత్తి సంఘ విద్రోహ శక్తులకు ఊతమిచ్చేలా కూడా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ యంత్రాంగం పైన కానీ పోలీస్ శాఖ పైన కానీ పట్టు లేదు, పాలన పైన దృష్టి లేకపోగా అనవసర వ్యాఖ్యానాలతో అనవసరమైన పరుష పదజాలంతో విపక్షాలను దుయ్యబట్టడం, లేదా ఇంకా ఏడాది గడిచినా కానీ గతంలో ఏదో జరగలేదు, గత పాలకులు ఇచ్చేశారు, ఇప్పటికీ అదే పలవరింతలో ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ పాలకులు కానీ ఉండడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏడాది ముగిసింది, ఇక మీరేం చేస్తారో చెప్పండి. గత పాలకులు చేసిన దానికి ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు, మీకు అధికారం పగ్గాలు అప్పచెప్పారు, ఇప్పుడు మీరేం చేస్తారు అంటే కాంగ్రెస్ పాలకుల్లో కాంగ్రెస్ వర్గంలో ఇప్పటి వరకు ఇది $1 బిలియన్ ప్రశ్నగా ఉంది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే పెద్ద ఎత్తున అసంతృప్తుల్లో ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పాల్గొనబోము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా చాలా అసంతృప్తిగా అసహనంగా సమాధానం వాళ్ళ నాయకత్వానికి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమై లేదు. ఒకవేళ స్థానిక సంస్థలే కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ క్యాడరే స్వయంగా భావిస్తుంది. దీనికి అంతటి కారణం కూడా ఇప్పటి వరకు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏలుబడిలో సాధించింది శూన్యమనే భావన ప్రజల్లో నెలకొనడమే. ఇప్పటికైనా ప్రజల్లో ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందని ఆబగా ఎదురు చూస్తున్నారు. గతంలో చూసుకుంటే కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం కావచ్చు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఇట్లా ప్రతి వర్గానికి సంబంధించి ఒక సంక్షేమ కార్యక్రమం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిన ఉదంతాలు మనం చూసాం. కానీ కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత ఇప్పటివరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి కానీ కొత్త స్కీమ్ కానీ మొదలు కాలేదు. కాకపోగా గత పాలకులు అవలంబించిన సంక్షేమ కార్యక్రమాలను కూడా వీళ్ళు అటకెక్కించిన పరిస్థితి. ఉదాహరణకు రైతు బంధునే తీసుకుందాం. రైతు బంధు ఇప్పటి వరకు ఏడాది గడిచినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అని పేరు మార్చింది, కానీ అందుకు సంబంధించి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది, కానీ దానికి దిక్కు దివాణం లేని పరిస్థితి. ఏందిరా అంటే పంట రుణమాఫీ మేము ఇచ్చాము, 18,000 కోట్లు చెల్లించామన్నారు. ముందుగా ఇది 30,000 కోట్ల స్కీమ్ గా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత దీన్ని 24,000 కోట్లకు కుదించిన విషయం తెలిసిందే. తీరా పేమెంట్ జరిగే సమయానికి అది 17,800 కోట్ల దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా 40% మంది రైతాంగానికి కూడా ఈ లబ్ధి చేకూరిన పరిస్థితులు కనిపించలేదు. మరోవైపు ఒక 10 రకాల సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈ బోనస్ కూడా అది బోగస్ గా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. ఆ పేరిట రైతాంగానికి ఇప్పటివరకు లబ్ధి చేకూరింది కేవలం 33 కోట్లుగా అధికార వర్గాలే చెప్తున్నాయి. ఇలా ఏ రంగం చూసినా అటు సంక్షేమానికి సంబంధించి అంటే వృద్ధులకు సంబంధించి పెన్షన్లు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని చేయూతగా పేరు మార్చారు, కానీ ఇప్పటి వరకు 2-3 నెలలుగా పెన్షన్లు వాళ్ళకు పెండింగ్ లో ఉంటున్నాయి. పింఛన్లు అందక వృద్ధులు లేదా మహిళలంతా కూడా చాలా నిరాశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ పథకం తీసుకున్నా కానీ ఒక బ్రేక్ పడిన పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఏం చేసిందని ఈ విజయోత్సవాల కోసం సమాయత్తమవుతుందనే ఒక ప్రశ్న ప్రజల్లో ఈ చర్చ జరుగుతుంది. స్వేచ్ఛ.